ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నేటి ధ్యానాంశము కుటుంబ నేపథ్యంలో మనల్ని మనం ఉపేక్షించుకొనుట. సందేశములోనికి వెళ్లే ముందు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. బైబిల్లోని బంగారు నియమం, గోల్డెన్ రూల్ మీకు తెలుసా? మత్తయి రాసిన సువార్త 7:12లోను, లూకా రాసిన సువార్త 6:31 వచనములోను యేసు చెప్పినదే బంగారు నియమం, గోల్డెన్ రూల్. అక్కడ ఏమి ఉంటుందంటే, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. యేసు చెప్పిన ఈ బంగారు రూలును కుటుంబములోని ప్రతి ఒక్కరూ అనుసరిస్తే ఆ కుటుంబమే ఒక పరలోకముగా ఉంటుంది. ఉదాహరణకి, ఒక భార్య తన భర్త ఆమె పట్ల ఎలాగూ వ్యవహరించాలని ఆమె కోరుకుంటుందో, అలాగే ఆమె తన భర్త పట్ల వ్యవహరిస్తే ఇక ఆ భర్తకు అంతకు మించిన సంతోషం ఏముంటది? ఇంకా వివరంగా చెప్పాలంటే, నా భర్త పరస్త్రీలతో మాట్లాడకూడదని, పరస్త్రీ వైపు కన్నెత్తి చూడకూడదని, నా భర్త నన్ను పట్టించుకోవాలని, నా అభిరుచులకు విలువ ఇవ్వాలని ఆమె కోరుకుంటుందనుకోండి. ఇప్పుడు బైబిల్లోని బంగారు నియమ ప్రకారం ఈమె ఏం చెయ్యాలి? ఈమె కూడా పరపురుషుల వైపు చూడకుండా, పరపురుషులతో మాట్లాడకుండా తన భర్త యొక్క అభిరుచులకు విలువనిస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు ఏ భర్త అయినా తన భార్యను ప్రేమించకుండా ఉంటాడా? లేదా ఏ భార్య అయినా తన భర్తను గౌరవించకుండా ఉంటుందా? ఈ బంగారు నియమము మన కుటుంబ సభ్యుల పట్ల మాత్రమే కాదు, ఇతరులందరి పట్ల మనము చేసినప్పుడు మన జీవితం బంగారుమయమవుతుంది. సరే, ఇప్పుడు నేటి ధ్యానాంశమైన కుటుంబ నేపథ్యంలో మనల్ని మనము ఉపేక్షించుకొనుట ఎలాగూ అనే ప్రశ్నకు జవాబును బైబిల్లో నుండి వెలికి తీద్దాం. నయోమి రూతులను గురించి తెలియని క్రైస్తవులు ఉండరు అనేది అతిశయోక్తి కాదు. మోయాబు దేశానికి వెళ్ళి బాగుపడదామనుకున్న నయోమి అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట తన భర్తను పోగొట్టుకున్నది. తరువాత తన కుమారులిద్దరికీ పెళ్లిళ్ళు చేసిన తర్వాత కుమారులిద్దరినీ పోగొట్టుకుంది. అనగా భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు ఆమె ఒంటరిదైపోయింది. ఆమె కోడళ్ళు ఆమెతో ఉన్నారు. ఇప్పుడు ఆమె దేవుడు యూదా దేశాన్ని దర్శించి ఆహారం ఇస్తున్నాడని తెలుసుకొని తన కోడళ్లతో కలిసి యూదా దేశానికి బయలుదేరింది. కొంత దూరం వచ్చాక నయోమి తన కోడళ్లతో ఇలా అంది, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి అని చెప్పింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఎలుగెత్తి ఏడ్చారు. అప్పుడు ఆమె చిన్న కోడలైన ఓర్ప నయోమిని ముద్దు పెట్టుకొని ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అయితే పెద్ద కోడలైన రూతు అత్తను హత్తుకొని అత్తతో కలిసి యూదా బెత్లెహేమునకు వచ్చింది. నయోమి మోయాబును విడిచి యూదా దేశానికి రావటం గొప్ప విషయమా, లేదా అత్తగారితో కలిసి రూతు యూదా బెత్లెహేమునకు రావటం గొప్ప విషయమా? ప్రియులారా, మీరేమంటారో నాకు తెలియదు గాని యవనస్తురాలైన రూతు ముసల్దైన తన అత్తతో కలిసి యూదా బెత్లెహేమునకు రావటమే గొప్ప విషయం. కుటుంబ నేపథ్యంలో మనల్ని మనం ఉపేక్షించుకోవటం అంటే అదే. తన తోటి కోడలు తన స్వార్థాన్ని చూసుకొని పుట్టింటికి వెళ్ళిపోతే రూతు తన స్వార్థాన్ని విడిచిపెట్టి యూదా బెత్లెహేమునకు వచ్చింది. ప్రియులారా, రూతు అలాగు చేసిన తర్వాత ఆమెకేమైందో తెలుసా? తన స్వార్థాన్ని చూసుకోకుండా తనతో అడుగులు వేసిన రూతు క్షేమమును నయోమి చూచింది. బోయజ్ అనే భూస్వామి రూతును పెండ్లి చేసుకున్నాడు. వారికి ఓబేదు పుట్టాడు. ఓబేదు యెషైని కన్నాడు. యెషై దావీదును కన్నాడు. దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కుటుంబ నేపథ్యములో తన్ను తాను ఉపేక్షించుకున్న రూతు యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చింది. ఆమె జీవితం ధన్యమైంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ కుటుంబంలో నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ కుటుంబ క్షేమము కొరకు ఆలోచిస్తున్నావా? లేక నీ స్వార్థాన్ని చూసుకొని కుటుంబాన్ని గాలికి వదిలేస్తున్నావా? ఈ మాటలు వింటుండగా పరిశుద్ధాత్ముడు మీకు కలిగించే ఆధ్యాత్మిక దృష్టితో
మీ కుటుంబం పట్ల మీరు వ్యవహరించండి. మీ కుటుంబం ఒక పరలోకంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. కుటుంబ నేపథ్యములో మమ్మల్ని మేము ఉపేక్షించుకొనుట అంటే ఏమిటో మేము ధ్యానం చేశాం. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు ఎవరైతే కుటుంబ నేపథ్యములో తమ్మును తాము ఉపేక్షించుకొని జీవించటానికి తీర్మానం చేసుకుంటున్నారో వారు రూతు వలె ఆశీర్వదించబడటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.